మిత్రులారా, వారానికి 90 గంటలు పనిచేయచ్చు కదా, వారానికి 70 గంటలు పనిచేయచ్చు కదా. కొద్ది కాలం కిందనే మీరు విన్నారు, ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వారానికి 70 గంటల పనిదినం ఉంటే బాగుంటుంది అని అన్నాడు. ఆ వివాదం ఇంకా ముగియకముందే ఇప్పుడు లార్సన్ అండ్ టూబ్రో, ఒక బహుళజాతి సంస్థ, భారతదేశంలోని అనేక వ్యాపారాలలో ఉన్న సంస్థ, ఆ సంస్థకు చెందిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలు పనిచేయొచ్చు కదా అన్నారు. అంటే రోజుకు 13 గంటలు. ఇది రోజుకు 8 గంటల పనిదినానికి మించి ఉండడానికి వీల్లేదు అనే ఒక సార్వత్రిక, ప్రపంచమంతా ఆమోదించిన సహజ న్యాయ సూత్రానికి పూర్తిగా భిన్నమైనది. నిజానికి ఆయన ఈ మాట అన్న సందర్భం ఒకసారి చూడాలి. ఎల్ఎన్టీ కంపెనీ సిబ్బందితో ఒక సభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సభలో ఎవరో ఇంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ఈ కంపెనీ ఇంతగా లాభాలు ఆర్జిస్తూ ఇంతగా విస్తరించి ఉన్న కంపెనీ ఇంకా శనివారం నాడు కూడా పనిచేయడం ఏమిటి, వారానికి 5 రోజుల పని ఇవ్వచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన, నేను మీతో ఆదివారం కూడా పని చేయించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను నిజం చెప్పాలంటే అన్నాడు. నేను మీతో ఆదివారాలు కూడా పని చేయించగలిగితే చాలా సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నేను కూడా ఆదివారాలు పనిచేస్తాను అన్నాడు ఆయన. ఆదివారాలు ఆయన పని చేస్తాడా లేదా, ఏం పని చేస్తాడు, దాని దగ్గరకు వద్దాం. అక్కడితో ఆగిపోకుండా ఆయన, వాట్ డూ యూ డూ సిట్టింగ్ ఎట్ హోమ్, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, ఎల్లకాలము మీ భార్య ముఖం చూస్తూ కూర్చుంటారా, లేక భార్యలు భర్తల ముఖం మాత్రమే చూస్తూ కూర్చుంటారా? కమాన్, గెట్ టు ద ఆఫీస్ అండ్ స్టార్ట్ వర్కింగ్. రండి, ఆఫీస్కి వచ్చి పని చేయడం ప్రారంభించండి అన్నాడు. Why is LNT still making employees work on Saturdays even after being one of the largest conglomerates and the face of India's business world? I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. ఆయన ముఖంలో ఎటువంటి హాస్యమాడుతున్న కవళికలు లేవు. అంటే ఇవాళ ఉన్న పని దినాల నుంచి, ఇవాళ ఉన్న పని గంటల నుంచి 90 గంటల వారానికి మారితే బాగుంటుంది, ఆదివారం కూడా సెలవు లేకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు గడిచిన మేరకు దాదాపు ఒక శతాబ్దంగా 8 గంటల పని దినం అనేది స్థిరపడిపోయింది. ఈ స్థిరపడిపోయిన దాన్ని, అంటే 8 గంటల వారానికి 8 గంటల పనిదినం అంటే వారానికి ఒకరోజు సెలవును కూడా లెక్క పెడితే 48 గంటలు గరిష్ట పనిదినం. 48 గంటలు కూడా చాలా చోట్ల ఉండడం లేదు, 40 గంటలు ఉంటుంది. కొన్ని దేశాలు, స్కాండినేవియన్ దేశాలు అయితే దాన్ని ఇంకా తగ్గించి 30 గంటలకు 25 గంటలకు కూడా తీసుకొచ్చాయి. కానీ 48 గంటల పనిదినం ఇప్పుడు గరిష్టంగా ఉండగా దాన్ని 70 గంటలకు పెంచడానికి 90 గంటలకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లేదా 90 గంటలకు పెంచాలనే కోరిక వాళ్ళలో ఉంది అని దీంతో బయటపడింది. దీనికి నిజంగానే వెంటనే చాలా తీవ్రమైన వచ్చాయి. కార్మికులు, వైట్ కాలర్ ఉద్యోగులు ఎవరైనా సరే ఇంత తీవ్రమైన పని అసాధ్యం. ఎందుకంటే మామూలుగా పని దినం రోజుకు 24 గంటలు ఉంటే దాంట్లో 8 గంటలు నిద్రకు కావాలి. జీవితాన్ని సక్రమంగా గడపడానికి, పని సక్రమంగా చేయడానికి మానవ దేహం 8 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మార్చడానికి సాధ్యం కాదు. ఇంకా మిగిలిన 16 గంటల్లో కుటుంబ వ్యవహారాలు కానీ, తన ఇష్టాయిష్టాలు కానీ, విజ్ఞాన వినోద ఆసక్తులు కానీ, మిత్రులను కలవడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇటువంటివన్నీ కలుపుకొని 8 గంటలు. అంటే పని దినం 8 గంటలకు మించడానికి వీల్లేదు. 18వ శతాబ్దంలోనే ఇటువంటి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. సోషలిస్ట్ ఉద్యమం ప్రారంభమైంది. 1810లో మొదటిసారి రాబర్ట్ ఓవెన్ అని ఒక సోషలిస్టు 8 గంటల పనిదినం ఉంటే బాగుంటుంది, 24 గంటల్లో 3వ వంతు మాత్రమే పనిదినం ఉండాలి అనే ఒక సూచన చేశాడు. అప్పటికి పారిశ్రామిక దేశాలైన ఇంగ్లాండ్లోను, జర్మనీలోను, ఫ్రాన్స్లోను, నెదర్లాండ్స్లోను రోజుకు 10 గంటల నుంచి 16 గంటల పనిదినం ఉంది. 1845లో ఇంగ్లండ్లో కార్మికుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని ఫ్రెడరిక్ ఎంగెల్స్ స్వయంగా తాను యజమాని అయి ఉండి
తండ్రి తనను మాంచెస్టర్లోని నూలు మిల్లులు చూడడానికి పంపించినప్పుడు అక్కడ కార్మికుల స్థితిగతులు చూసి ఇంగ్లండ్లో కార్మికుల స్థితిగతులు అని, పని పరిస్థితులు అని అద్భుతమైన గ్రంథం రాశాడు. ఎంత దుర్మార్గమైన గాలి వెలుతురు లేని చోట, ఎటువంటి సౌకర్యాలు లేని చోట చిన్నారి పిల్లల చేత, స్త్రీల చేత రోజుకు 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పని చేయిస్తున్నారు. వాళ్లకు నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు, తినడానికి కూడా అవకాశం లేదు అనే అన్ని విషయాలను కలిపి ఆయన అది రాశాడు. ఇవాళ 8 గంటల పనిదినాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మొత్తానికి క్రెడిట్ ఇవ్వవలసింది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్లకు. వాళ్ళు నాయకత్వం వహించిన ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ 1866లోనే ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నిటికీ పిలుపు ఇచ్చింది 8 గంటల పనిదినం కోసం పోరాడండి అని. కార్ల్ మార్క్స్ ఒక ఏడాది తర్వాత ప్రచురించిన క్యాపిటల్ మొదటి సంపుటంలో ఎక్కువ పని గంటల కార్మికుల నుంచి, శ్రామికుల నుంచి రాబట్టడం ద్వారా వాళ్లను మృత్యువుకు దగ్గర చేస్తున్నది పెట్టుబడిదారీ విధానం. వాళ్ళ శక్తియుక్తులన్నింటినీ హరిస్తూ ఉన్నది. కనుక ఈ పని గంటల పోరాటం అనేది, పని గంటల తగ్గింపు కోసం పోరాటం అనేది వర్గ పోరాటంలో ఒక భాగం, వర్గ పోరాటంలో ఒక అంశం అని ఆయన రాసి ఉన్నాడు. దీని కొనసాగింపుగానే 1886లో అమెరికాలో షికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం ఒక పెద్ద ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు మీద కాల్పులు జరిగి కార్మికులు కాల్పులలో బలైపోయినప్పుడు వాళ్ళ నెత్తుట తడిసిన చొక్కాలు ఎర్ర జెండాగా మారాయి. వాళ్ళ పోరాట ఫలితంగా, వాళ్ళ త్యాగాల ఫలితంగా ఆ రోజును ప్రపంచ కార్మిక దినం మేడేగా గుర్తించడం ప్రారంభమైంది. వాళ్ళ త్యాగాల ఫలితంగానే 8 గంటల పనిదినం వచ్చింది. ఈ 8 గంటల పనిదినాన్ని పెంచడానికి, ఇంకా ఎక్కువ గంటలు కార్మికుల చేత పని చేయించడానికి పెట్టుబడిదారీ వర్గం ఎట్లా ప్రయత్నం చేస్తుంది. మార్క్సిస్టు సాహిత్యం అంతా కూడా ఎంతోమంది ఎన్నో రచనల్లో విశ్లేషించి ఉన్నారు. సరిగ్గా ఆ విశ్లేషణలకు తగినట్టుగానే ఇవాళ నారాయణమూర్తి 70 గంటలు ఉండాలి అంటున్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సుబ్రహ్మణ్యన్ 90 గంటలు ఉండాలి అంటున్నాడు. ఈ 90 గంటల ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ధ్వనులు చెలరేగాయి. మామూలు మనుషులు మాత్రమే కాదు, కార్మికులు మాత్రమే కాదు, సిబ్బంది మాత్రమే కాదు. దీపిక పడుకొని సినీ నటి, ఆమె వెంటనే ఈ 90 గంటల పనిదినం గురించి మాట్లాడుతూ, షాకింగ్ టు సీ పీపుల్ ఇన్ సచ్ సీనియర్ పొజిషన్స్ మేక్ సచ్ స్టేట్మెంట్స్. అటువంటి సీనియర్ పదవుల్లో ఉన్న వ్యక్తులు, పారిశ్రామిక రంగంలో దిగ్గజాలుగా ఉన్నవారు ఇటువంటి ప్రకటనలు చేయడం సిగ్గనిపిస్తుంది అని అక్కడితో ఆగలేదా. ఈయన మానసిక చాంచల్యం ఏమైనా వచ్చిందేమో ఒకసారి పరీక్షించుకోవాలి. మెంటల్ హెల్త్ మ్యాటర్స్, నీ మానసిక ఆరోగ్యం సరిగా లేనట్టుంది చూసుకోండి అని ఒక ట్వీట్ చేసింది. ఆమె మాత్రమే కాదు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి బ్యాడ్మింటన్లో పేరు తెచ్చిన క్రీడాకారిణి గుత్తా జ్వాల, ఆమె తన ట్విట్టర్లో ఆదివారం పని చేయండి, భార్యల ముఖం ఎందుకు చూస్తారు అన్నాడు కదా ఆయన. అంటే ఆదివారాలు మాత్రమే భార్యల ముఖం చూస్తున్నారా, మిగిలిన రోజులు చూడడం లేదా అని ఆమె ఒక చెణుకు విసిరింది. కేవలం ఇటువంటి ప్రభావశీలమైన వ్యక్తులు మాత్రమే కాదు, పరిశ్రమాధిపతులు కూడా. ఉదాహరణకు ఆర్పి గోయంకా గ్రూప్ ఉన్నది, పెద్ద పారిశ్రామిక సంస్థ. ఆర్పి గోయంకా గ్రూప్కు చెందిన అధ్యక్షుడు హర్ష్ గోయంకా ఆదివారాలు కూడా పని చేయాలి అని చెప్పడం అమానుషత్వం. ఎక్కువ పని చేయండి, నాణ్యమైన పని చేయండి అని అనవచ్చు, కానీ ఎక్కువ గంటలు పని చేయండి అని అనడానికి వీల్లేదు. అట్లా అనడం అంటే జీవితాన్ని కార్ఖానాగా మార్చేయడం. జీవితం అనేది ఉంటుంది. మనిషి మొత్తం తనకు తాను బలిపెట్టి కార్ఖానాలో పని చేయనక్కర్లేదు, కార్యాలయంలో పని చేయనక్కర్లేదు అని ఒక పరిశ్రమాధిపతే జీవితానికి, శ్రమకు, జీవితానికి, ఉద్యోగానికి మధ్య ఒక సమతుల్యత ఉండాలి అన్నాడు. అనేక మంది సాధారణ ప్రజలు సోషల్ మీడియా మీద, ట్విట్టర్లోనూ, ఫేస్బుక్లోనూ అటువంటి చోట్ల చాలా చిత్రమైన వ్యాఖ్యానాలు చేశారు. భారతదేశంలో బహుశా ఇక నుంచి ఒక కొత్త రకమైన వైవాహిక సంబంధాలు ఏర్పడవలసి ఉంటుందేమో. ఇన్ఫోసిస్ ఉద్యోగులు, ఎల్ఎన్టీ ఉద్యోగులు వివాహాలు చేసుకోవాలి. ఒక కొత్త
పాత కులాంతర మతాంతర వివాహాలలాగా పరిశ్రమాంతర వివాహాలు. 70 గంటల పని చేసేవాళ్ళు ఒకళ్ళు, 90 గంటలు పని చేసేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ మధ్య సంబంధాలు ఏర్పడి వివాహాలు చేసుకుని ఇక నుంచి సుదీర్ఘకాలం పాటు ఆ భార్యాభర్తలుగా కొనసాగుతూనే ఎక్కువ కాలం వాళ్ళ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండవచ్చును అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు ఆదివారాలు కూడా మనుషుల ముఖాలు చూసే బదులు యంత్రాల ముఖాలు చూడమని అంటున్నారా అని మరొకరు అన్నారు. మరొకరు అసలు బతకడం అనేది ఎందుకు, బతకడం మానేసి పని చేయి అని అంటున్నట్టుంది కదా. ఇది బతుకు వద్దు, పని కావాలి, శ్రమ కావాలి, శ్రమ నుంచి మాకు అందే లాభాలు కావాలి అంటున్నారు కదా అని దగ్గర దాకా ఇది వచ్చింది. అందువల్లనే లాభాల చర్చ కూడా వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ L&T కంపెనీ అంటే ఇప్పుడున్న పద్ధతిలో 40 గంటలో 45 గంటలో వారానికి పనిచేసే రోజుల్లోనే 2023-24లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి 2,21,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. ఇందులో 13,059 కోట్ల రూపాయల లాభాలు చేసుకుంది. దీన్ని 90 గంటలు చేస్తే అంటే మీ లాభాలు పెరగాలన్నమాట, మీ వ్యాపారాలు పెరగాలన్నమాట. అందుకనే ట్విట్టర్ మీద ఒకరు ఏమి కామెంట్ చేశారంటే, L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి వార్షిక వేతనం L&Tలో పనిచేసే సగటు ఉద్యోగి తెచ్చుకునే జీతం కన్నా 534 రెట్లు ఎక్కువ. ఆయనకు సంవత్సరానికి 56 కోట్ల రూపాయల జీతంతో పాటు ఇతర అనేక సౌకర్యాలు, ఎక్కడికి పోయినా ఉచిత ప్రయాణాలు, ఉచిత ఫోన్లు, ఉచిత బంగళా, ఇటువంటి అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. సగటు ఉద్యోగి కన్నా 534 రెట్లు తీసుకుంటూ ఆయన ఆదివారం పనిచేస్తున్నారు కదా. అందరికీ గనక ఆ ఉద్యోగం ఇస్తే, ఆ జీతం ఇస్తే, లేదా కనీసం నాకు ఆ జీతం ఇస్తే నేను ఆదివారాలేం కర్మ, కొత్త రోజులు కనిపెడతాను, కొత్త పని చేస్తాను అని ఒకరు కామెంట్ చేశారు. మళ్ళీ మార్క్స్ దగ్గరికే పోతే వస్తువులకు విలువ ఎట్లా వస్తుంది, సంపద ఎట్లా తయారవుతుంది అంటే అది సజీవ శ్రమ ద్వారా మాత్రమే. సజీవ శ్రమలో నుంచి అదనపు శ్రమను రాబట్టి దాన్ని అదనపు విలువగా మార్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అని మార్క్స్ అన్నాడు. అంటే యంత్రాలు ఎంత పెరిగినప్పటికీ ఇవాళ విపరీతంగా యంత్రాలు పెరిగాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా చాకిరీ పనులు, బండ చాకిరీ పనులు వాటికి ఇవ్వచ్చు. మనుషుల పని గంటలు తగ్గించి మనుషుల సృజనాత్మక మేధకు అవకాశం ఇచ్చి ఈ సృజనాత్మక మేధకు ఎక్కువ విరామం ఇచ్చి అంతే లాభాలు సంపాదించవచ్చు. కానీ మనుషులే ఎక్కువ పని చేయాలి అని ఎందుకు అంటున్నారంటే మార్క్స్ అన్న మాట యంత్రాలు విలువను సృష్టించవు, యంత్రాలు నిర్జీవ శ్రమకు ప్రతిరూపాలు. యంత్రాలు కూడా మనుషులు చేసినవే, పాతకాలపు మనుషులు చేసినవి. అందువల్ల వాటిల్లో శ్రమ నిక్షిప్తమై ఉంది. ఆ శ్రమకు కొత్తగా అదనంగా చేరేది లేదు. ఆ శ్రమ ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క సరుకును తయారు చేస్తున్న కొద్దీ దాని వాటా తగ్గిపోతూ ఉంటుంది. చివరికి యంత్రం పనికి రాకుండా పోతుంది, వట్టిపోతుంది. కానీ మనిషి సృజనాత్మకమైన జీవి తన కండరాలతో, తన మేధతో చేసే పని వల్ల ఎప్పటికప్పుడు కొత్త అదనపు విలువను సృష్టిస్తారు, కొత్త అదనపు శ్రమ చేస్తారు. కనుక మనుషుల వల్లనే, సజీవ శ్రమ వల్లనే విలువ ఉత్పత్తి అవుతుంది, అదనపు విలువ ఉత్పత్తి అవుతుంది, నిర్జీవ శ్రమ వల్ల కాదు అని మార్క్స్ అన్నమాట. ఇవాళ నారాయణమూర్తి 70 గంటలు పనిచేయండి, సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పనిచేయండి అనే దాంట్లో మార్క్స్ అదనపు విలువ సూత్రీకరణను వాళ్ళు మరొకసారి రుజువు చేస్తున్నారు. మనుషుల చెమటను, నెత్తుటిని పిండడం ద్వారా మాత్రమే, మరింత ఎక్కువ దోపిడీ చేయడం ద్వారా మాత్రమే తమ లాభాలు పెరుగుతాయి అనే విషయం వాళ్లకు స్పష్టంగా తెలుసు. అందువల్లనే అదనపు శ్రమ చేయండి, ఎక్కువ గంటలు పని చేయండి అని అంటూ ఉన్నారు.